జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనలో రాష్ట్ర ఖజానానంతా ఊడ్చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడని, నేడు రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సూపర్ 6 పథకాల ద్వారా అనేక సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందిస్తోందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ పేర్కొన్నారు. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మాజీ ఎమ్మెల్యే వర్మ, మంత్రి నారాయణ, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు. స్థానిక కోటగుమ్మం సెంటర్ మీదుగా మిరపకాయల వీధి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం మిరపకాయల వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టారు. దారి పొడవునా మంత్రి నారాయణకు, వర్మకు, జ్యోతుల నవీన్కు మహిళలు హారతలు పట్టి ఘన స్వాగతం పలికారు. సూపర్ 6 పథకాలను సూచిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో మంత్రి నారాయణ, మాజీ ఎమ్మెల్యే వర్మ, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ, గిరీష్ వర్మ చేతుల మీదుగా మంత్రి నారాయణను, జ్యోతుల నవీన్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్, బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శులు గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఉలటి వెంకటేశ్వరరావు, భారీగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ 10 లక్షలు కట్టాల్సిన బాధ్యత ఎవరంటే మనందరి మీద పడ్డది. మనం కట్టే ట్యాక్స్లు బ్యాంకులో వేస్తే ఆటోమేటిక్గా డిడక్ట్ చేసుకుంటున్నారు. ప్రతి నెల, ప్రతి క్వార్టర్కి మనం కట్టే ట్యాక్సులు ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ కట్ చేస్తుంది. ఈ విధంగా ఈరోజు ఖజానా ఖాళీ, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిందో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మెజారిటీ చేశారు. 3,000 పెన్షన్స్ 4,000 చేశారు. డబ్బులుండి కాదు, ప్రజలకు మాట ఇచ్చామని చెయ్యాలి. వికలాంగులకు 6,000 చేశారు. కిడ్నీ పేషెంట్స్ ఉంటే 10,000 చేశారు. బెడ్ మీద ఉండి కదలలాగిన అటెండర్ ఉంటే అటెండర్ అవసరం అయితే 15,000 చేస్తారు. వీరు డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, కానీ మాట ఇచ్చాం ప్రజలకి, మాట తప్పకూడదని ఈరోజు. అంతేకాదు, ఎలక్షన్స్ ముందు చెప్పారు ప్రభుత్వం రాగానే 3 నెలల అరేస్ ఇస్తారని, మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అది డబ్బులుండి కాదు, డబ్బులు లేకపోయినా మాట తప్పకూడదని. మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, మాట తప్పకుండా ఇచ్చారు. అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో 204 అన్నా క్యాంటీన్స్ పెట్టామండి. అప్పుడు 2,25,000 మంది ప్రతిరోజు చక్కగా 5 రూపాయలు చక్కటి భోజనం చేస్తున్నారు. దాన్ని మూసేస్తాడు గత ముఖ్యమంత్రి. ఎందుకు మూసాడు ఎవరో తెలీదు. మన మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించాడు. ఎందుకు మూసేస్తాడు ఆయనకే తెలియదు. తెలుగుదేశం చేసింది కాబట్టి మంచి అయినా చెడ్డైనా ప్రజలకు మంచి జరగకూడదు అని చేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే 204 ఓపెన్ చేశాము, చక్కగా జరుగుతున్నాయి. అవే కాకుండా మరొక 70 ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఆ 10 లక్షలు కట్టాల్సిన బాధ్యత ఎవరంటే మనందరి మీద పడ్డది. మనం కట్టే ట్యాక్స్లు బ్యాంకులో వేస్తే ఆటోమేటిక్గా డిడక్ట్ చేసుకుంటున్నారు. ప్రతి నెల, ప్రతి క్వార్టర్కి మనం కట్టే ట్యాక్సులు ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ కట్ చేస్తుంది. ఈ విధంగా ఈరోజు ఖజానా ఖాళీ, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిందో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మెజారిటీ చేశారు. 3,000 పెన్షన్స్ 4,000 చేశారు. డబ్బులుండి కాదు, ప్రజలకు మాట ఇచ్చామని చెయ్యాలి. వికలాంగులకు 6,000 చేశారు. కిడ్నీ పేషెంట్స్ ఉంటే 10,000 చేశారు. బెడ్ మీద ఉండి కదలలాగిన అటెండర్ ఉంటే అటెండర్ అవసరం అయితే 15,000 చేస్తారు. వీరు డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, కానీ మాట ఇచ్చాం ప్రజలకి, మాట తప్పకూడదని ఈరోజు. అంతేకాదు, ఎలక్షన్స్ ముందు చెప్పారు ప్రభుత్వం రాగానే 3 నెలల అరేస్ ఇస్తారని, మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అది డబ్బులుండి కాదు, డబ్బులు లేకపోయినా మాట తప్పకూడదని. మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, మాట తప్పకుండా ఇచ్చారు. అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో 204 అన్నా క్యాంటీన్స్ పెట్టామండి. అప్పుడు
2,25,000 మంది ప్రతిరోజు చక్కగా 5 రూపాయలకి చక్కటి భోజనం చేస్తున్నారు. దాన్ని మూసేస్తాడు గత ముఖ్యమంత్రి. ఎందుకు మూసాడు ఎవరో తెలీదు. మన మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించాడు. ఎందుకు మూసేస్తాడు ఆయనకే తెలియదు. తెలుగుదేశం చేసింది కాబట్టి మంచి అయినా చెడ్డైనా ప్రజలకు మంచి జరగకూడదని చేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే 204 ఓపెన్ చేశాము, చక్కగా జరుగుతున్నాయి. అవే కాకుండా మరొక 70 ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు.